కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల పిఎస్ ఎదురుగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి, బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం బండి సంజయ్కు కొమ్ము కాస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు. సాధారణ వ్యక్తులపై కేసులు నమోదైతే గంటల్లో అరెస్ట్ చేసే పోలీసులు కేంద్ర మంత్రి కొడుకు విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన కేసు అయి కూడా 48 గంటలు అవుతుంది. ఇంతవరకు నిందితుడికి సాయం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయడం లేదు ఈ గవర్నమెంట్. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మరి బండి సంజయ్ గారికి కొమ్ము కాస్తుందా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు చూస్తుంటే బీఆర్ఎస్ను బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒకటైనాయని ఈ సందర్భంగా తెలుస్తుంది. మరి ఆ మహిళ ఎవరైతే అమ్మాయి అయితే ఉందో పాపం నిన్నటి రోజున కూడా మా పార్టీ నాయకుడు అయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ను కలిసి తన యొక్క జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా పార్టీ నాయకుడు ప్రవీణ్ కుమార్ సార్ కూడా పూర్తిగా మరి మీడియా ముందుకు వచ్చి అక్కడ జరిగిన సిచ్యువేషన్ను ఆ మీడియా ముందు చెప్పడం జరిగింది. మరి అక్కడ ఉన్న పోలీస్ శాఖకు కూడా మా నాయకులు పోయి కలవడం జరిగింది. ఇంతవరకు కూడా 48 గంటలు అవుతున్నా కూడా మరి నిందితుడిని అరెస్ట్ చేయడం లేదు. మరి దీన్ని బట్టి చూస్తే మరి బండి సంజయ్కి తెలంగాణ పోలీసులు కొమ్ము కాస్తురా, మరి కాపాడుతురా అని మేము అడుగుతూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో కూడా మరి ఇంత విషయం తెలిసినా కూడా బండి సంజయ్ గారిని మరి బర్తరఫ్ చేయకపోవడం చూస్తుంటే మరి ఇలాంటి విషయాలను ఈ బీజేపీ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఒక మహిళకు ఇవాళ బండి సంజయ్ అంటాడు, నేను పొద్దుగాలు లేస్తే అమ్మవారికి దర్శనం చేసుకుంటా, అమ్మవారి గుడికి పోతా, నేను అమ్మవారిని ఎప్పుడు పూజిస్తా అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు అమ్మవారి అంశ అయినా ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే మాత్రం ఇష్టం వచ్చినట్టు మరి నిన్నటి రోజున అమ్మాయి చెప్పడం జరిగింది మా నాయకుడికి, మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు కూడా ఇవన్నీ బయటకు వచ్చినా కూడా మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. మరి మీరిద్దరు దోస్తులా? మరి బీజేపీ ఉన్న కాంగ్రెస్ పార్టీ దోస్తులు అయితే చెప్పండి, ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మరి ఇవాళ ఒక ఆడపిల్లకు మన తెలంగాణలో రక్షణ లేకుండా పోతుందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతూ ఉన్నాం. ఇది ఒకటే చెప్తా ఉన్నాం, ఈ బండి సంజయ్కి ఇప్పుడు ఎండాకాలం చూస్తుంటే అందరికీ సన్ స్ట్రోక్ తగులుతుంది, కానీ బండి సంజయ్కి సన్ స్ట్రోక్ తగిలిందా? మరి ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తుంటే? ఇవాళ తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ ఉందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇదంతా సిచ్యువేషన్ చూస్తుంటే ఇంకో 24 గంటల్లో మరి నిందితుడిని గిట్లా అదుపులోకి తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా మహిళా నేతలను, మా యూత్ నాయకులను, విద్యార్థి నాయకులతోటి మరి తీవ్రంగా ఈ ఆందోళనలు మేము తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బండి సంజయ్ వెంటనే నువ్వు నిజంగా అమ్మవారి మీద నీకు నిజంగా భక్తి ఉంటే వెంటనే నీ పదవికి రాజీనామా చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బండి సంజయ్ కుమార్ కొడుకు తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒక మైనర్ బాలికను లొంగ తీసుకొని ఆల్కహాల్ తాగించి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏదైతే రేప్ అటెంప్ట్ చేసిండని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయో దాని మీద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు తన కొడుకును స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగించి నేను నిష్పాక్షికంగా విచారణకు సహకరిస్తా అని చెప్పాలి. వాటిని వదిలేసి కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకొని నేను తలుచుకుంటే మీరు ఉండరు, మా అభిమానులతో మిమ్మల్ని చంపేపిస్తా,
నోరు మూసుకొని మీ పరిధిలో మీరు ఉండాలని చెప్పేసి తన పదవిని అద్దం పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులను ఆ అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ఎంతమందితో తిరిగినావో నాకేం తెలుసు, నా కొడుకొక్కతోనే తిరిగినావా, ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఒక 17 సంవత్సరాల అమ్మాయిని మానసిక క్షోభకు గురి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి బండి సంజయ్ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ రక్షగా ఉండాల్సినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తన కొడుకు కోసం ఇటువంటి నీచమైన పన్నాల తెరదీస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు ఏదైతే పోక్సో యాక్ట్ కింద సెక్షన్లు వేలబుల్ సెక్షన్లు మార్చి బెయిల్ వచ్చే విధంగా కేసులు నమోదు చేయించడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పోక్సో యాక్ట్లో సెక్షన్ 8 ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఏదైతే 41 రోజులు నాన్ బెయిలబుల్ కేసుగా దాన్ని ఎందుకు నమోదు చేయలేదు? బండి సంజయ్ ఒత్తిడికి తలొగ్గి మీరు కేసులు ఈ విధంగా ప్రలోభాలకు గురి చేయదలుచుకున్నారా? అదేవిధంగా ఆ రోజు బాధితురాల కుటుంబం ఏదైతే రాత్రి 1 గంట వరకు ఉంచి ఆలోపే కరీంనగర్ 2 టౌన్లో అమ్మాయి మీదనే ఉల్టా హనీ ట్రాప్ కేసులు పెట్టి అమ్మాయి కుటుంబాన్ని భయభ్రాంతులకు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ఓ పక్క అమ్మాయి కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి రోధిస్తూ ఉంటే నిన్నటి రోజున ప్రధాని మోడీ సభలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ నవ్వుతూ వాళ్ళు ఒక పక్క ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఒక శునకానాదాన్ని పొందుతున్నారు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇమీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పాక్షికంగా విచారణ జరపాలి. బండి సంజయ్ కూడా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలి. చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో, మహిళా సంఘాల ఆధ్వర్యంలో, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేయబోయే నిరసన కార్యక్రమాలు, జరగబోయే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది మాత్రమే కాకుండా దేశం కోసం, ధర్మం కోసం, హిందూయిజం అని పెద్ద గొప్పలు మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, బండి సంజయ్ కానీ ఇట్లా ఎంతమందిని ఆ రోజు ఏదైతే కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న ఇదే విధంగా సెక్స్ స్కాండల్లో ఇరికిండో, అదేవిధంగా ఈరోజు ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా డ్రగ్స్ కేసు కానీ, వేరే వాళ్ళని కొట్టిన కేసు కానీ, ఈరోజు రేప్ కేసు కానీ, గతంలో అనేక కేసులు వస్తున్నప్పటికీ తన కొడుకును ధృతరాష్ట్ర ఏ విధంగా అయితే దుర్యోధన వెనకేసుకొచ్చిండో అదే విధంగా వెనకేసుకొస్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో తీవ్రమైన గుణపాఠం చెప్పదామని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం.